ఆచార్యదేవ ఏమంటివి జాతి నియమమున సూతసుతుని కింది నిలువు అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కొల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టిది, అది జిగుప్సాకరం నీ సమూహం ఎట్టిది. మట్టి కులములో పుట్టిది కదా నీది ఏ కులము. ఇందయల అశ్వత్పితామహుడు కురుకులనందవృద్ధి నిన్ను సాంతనం శివసభురాన్ని గంగాగర్భుని జన్మించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింది రేమయ్యా. మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవేశ ఔరసపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచిన మత్స్యగంధ ఎందు మా తాత వ్యాసుని విదరాండ్రైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిన పితామహ అంబాలికతో మా పిన్న తండ్రి పాండురాజును, మా ఇంటి దాచి ధర్మ నిర్మాణ జనుడని మీదే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భవశాలను బట్టి క్షేత్రవిద్య ప్రాంతాలతో సంకరమైన ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఎత్తవాదం. నాయన ఏరుల పారుల బ్రహ్మఋషుల జన్మనులు మనం విచారించేది. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్రపరీక్ష. క్షాత్రమున్నవారెవ్వరూ రాజులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే దీనికి అర్హులు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గావించిన ముక్తాభిషిక్తుని గావించను. సోదరా దుశ్శాసన, అనంత సకీరును వేగము దిప్పిమ్ము. మామాగ ఆంధ్ర సార్వభౌమ సురచేర మరిణీయ పండిత సువర్ణ సింహాసన దిప్పిమ్ము. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములు అందుకున్నాను. కళ్యాణ భక్తులారా, మంగళస్వరము సుస్వరము ముగించుము. వంగమాదులారా, కర్ణ మహారాజుకి ఇప్పుడే కైవాసము గారింపుము.